మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిసగరి మగ నిసగరి పా హాయ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. హాయ్ ఏం పేరు నీ పేరు? శశ్వంత్. యశ్వంత్ హ్యాపీ మదర్స్ డే. వెరీ గుడ్. హాయ్ నాన్న ఏం పేరు? అనిల్. హ్యాపీ మదర్స్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు మనమైతే హ్యాపీ మదర్స్ డే. సో ఇక్కడ అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రంలో ఈ పిల్లలందరూ మధ్యలో మనం జరుపుకుందామని వచ్చేసామండి. మదర్ తెరీసా గారు ఇక్కడ ఉన్నారు. సో ఆవిడతో పాటు మన మదర్ తెరీసా గారితో మనం ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చేసాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసాయండి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే మేడం. నేను మీకు ఈరోజు కొంతమంది పిల్లల్ని పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటున్నానంటే సో మనం ఈరోజు హ్యాపీ మదర్స్ డే, సో మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి నేను కొంతమంది పిల్లల దగ్గరికి రావడం జరిగింది. ఎవరు పుట్టుకకు ఎవరు బాధ్యతలు కాదు. పుట్టుక మన చేతిలో ఉండదు, ఆ భగవంతుడు నిర్ణయం. పుట్టిన ప్రతి వ్యక్తి తల్లి ప్రేమ సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. నాకు తెలిసి ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి ఉండదు, ఇంకొకటి లేదు. కానీ ఇక్కడ చాలామంది చిన్నారులు ఆ తల్లి ప్రేమకు దూరమై ఉన్నారు. ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అంటూ తన సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు ఒక లేడీ మదర్ తెరీసా. అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రం ఫౌండర్ కమ్ చైర్మన్ శ్రీమతి విశాలాక్షి గారిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఆవిడ మాటల ద్వారా మనం తెలుసుకుందాం ది గ్రేట్ మదర్ తెరీసా గారు అడుగుజాడలో ఎలా నడవగలుగుతున్నారు, ఎలా నడవాలని ఆలోచన వచ్చింది. ఇంతమంది బాలల్ని తన కన్న బిడ్డల్లాగా తను చూసుకుంటూ సో ఒక గురువులాగా, ఒక మదర్లాగా, ఒక తండ్రిలాగా, ఒక మార్గదర్శిలాగా ఆవిడ ముందుకు సాగబోతున్నారు. ఆవిడ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. యా మేడం, ఏంటండి ఈ జర్నీ అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రం? సో అప్పట్లో మదర్ తెరీసా గారికి ఇది సాధ్యమైంది. సో ఆవిడ అడుగుజాడల్లో చాలామంది మహిళలు ఇలానే నడుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మన ఇంట్లో ఒక బాబుని కానీ ఒక పాపని కానీ మనం పెంచడానికి చాలా హర్రబరి అయిపోతూ ఉన్నారు. అలాంటిది మీరు ఇంతమంది పిల్లల్ని మీ కన్న బిడ్డల్లాగా మీరు చూసుకుంటూ ఒక మార్గదర్శిలాగా నడుస్తున్నారు కదా. ఒక్కసారి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ మాటల ద్వారా మా సుమన్ టీవీకి ఒక్కసారి మీరు చెప్తారా? నమస్తే అండి తారక్ గారు. ముందుగా సుమన్ టీవీ వారికి మా ధాత్రి ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ అమ్మఒడి అనేది మేము స్టార్ట్ చేయడానికి ముందుగా దానికి ధాత్రి ఫౌండేషన్ అని 2015లో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ అమ్మఒడి కేంద్రంలో 40 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తర్వాత తండ్రి కానీ తల్లి కానీ పోయిన వాళ్ళు, స్ట్రీట్ చిల్డ్రన్, ఇలా 3 టైప్స్ చిల్డ్రన్ ఇక్కడ ఉంటారండి మా దగ్గర. ఈ అమ్మఒడి సంరక్షణ కేంద్రంతో పాటు ఇంకొక 2 కేంద్రాలు ఉన్నాయండి. దాని పేరు ఆకార్ బాలికల సంరక్షణ కేంద్రము. అక్కడ 30 మంది గర్ల్స్ ఉంటారు. ఆరోగ్య సంరక్షణ కేంద్రం అని ఈ ధాత్రి ఫౌండేషన్ లోనే నడుపుతున్నాం దాన్ని కూడా. దాంట్లో ఒక 20 మంది హెచ్ఐవి చిల్డ్రన్ పిల్లలు ఉంటారు. ఇదంతా కూడా మేము 3 ఫ్రెండ్స్ కలిపి, నా పేరు విశాలాక్షి, ఆయన పేరు దీనబంధు, శ్రీనివాసమూర్తి గారు, 3 కలిపి దీన్ని నడుపుతున్నామండి. ఇందులో మాకు ఇక్కడ బాగా ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎదురైనాయి. చాలా హేళనతో మొదలైనవి. తర్వాత మేము కూడా చాలా మొదటలో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దాతలు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. తర్వాత మా పిల్లల యాక్టివిటీస్ చూసి, మా పిల్లల్ని చూసి ఇక్కడికి వచ్చి చాలా సంతోషంతో వాళ్ళ బర్త్డేలు కానీ, సెరమనీలు కానీ, మ్యారేజ్ డేలు కానీ ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుని మాకు తన వంతు సహాయం కొంతమంది వరకు చేస్తున్నారండి ఇప్పటి వరకును.
ఈ సహాయం మీద పిల్లలందరినీ కూడా మేము చదివించడం, వాళ్ళకి కరాటీ కాంపిటీషన్స్కి మొన్న ఢిల్లీ వరకు తీసుకెళ్ళాం వాళ్ళని. ఢిల్లీలో వాళ్ళకి నార్వే కూడా సెలెక్ట్ అయ్యారు పిల్లలు. ఇక్కడ నుంచి మా పిల్లలు 3 పిల్లలు నార్వేకి సెలెక్ట్ అయ్యారండి. తర్వాత మా పిల్లలు డాన్స్ కూచిపూడి నేర్చుకుంటున్నారు. డాన్స్లో కూడా మంచిగా పిల్లలు బాగా ఎదిగారు పిల్లలంతా కూడా. నెక్స్ట్ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా, మాకు ఎవరూ లేరనే బాధ కన్నా, మేము కుటుంబాలకు దూరంగా ఉన్నామనే దానికన్నా మా దగ్గర బాగా సంతోషంగా చాలా హ్యాపీగా పిల్లలందరూ ఉన్నారు. తారక్ గారు, ఇందాక మీరు అడిగారు కదా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటని చెప్పని. మేము మా ధాత్రి ఫౌండేషన్ ఒక ప్రాజెక్ట్ చేపట్టాము. హెచ్ఐవి వాళ్ళ గురించి, సెక్స్ వర్కర్స్ మీద పనిచేయడం మేము మొదలుపెట్టాము. అందులో హెచ్ఐవి నుంచి పిల్లలని ఎక్కడ మామూలు హాస్టల్స్లో కానీ ఎక్కడైనా వేసుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ఈరోజు ఆలోచనలు పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో మేము ఒక 2-3 పిల్లలతో హెచ్ఐవి పిల్లలతో హాస్టల్ స్టార్ట్ చేయాలి, ఇలాగ తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ కూడా కొంతమంది వరకు చేరదీసి వాళ్ళని చదివించాలనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసామండి. మేడం, ఇంతమంది పిల్లల్ని మీరు ఎలా సంరక్షిస్తున్నారు? అంటే ఏం లేదు, సో వీళ్ళకి భోజనం దగ్గర నుంచి బట్టలు, చదువు, వీళ్ళ పుస్తకాలు, సో వీళ్ళకి ఏం కావాలంటున్న నీడ్స్ అన్ని కూడా మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తున్నారా, లేదు అని అనుకుంటే ఏంటి అని అనేది ఒక్కసారి మీ మాటల ద్వారా ఒకసారి తెలుసుకుందాము. తారక్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మేము చాలా 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 ప్రాబ్లమ్స్ పడ్డాము. పిల్లలు మేము మాత్రం ప్రైవేట్ స్కూల్స్లో ఎవరిని వేయలేదు, గవర్నమెంట్ స్కూల్స్లోనే మేము పిల్లల్ని అందరినీ చదివిస్తున్నాము. కొంతవరకు డోనర్స్ ఎలా అంటే ఫుడ్ సపోర్టింగ్ చేయడానికి కానీ, కొంచెం ఏదైనా అకేషనల్స్ కానీ ఇలా కొంతమంది మాకు వచ్చి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మాకు సొంత బిల్డింగ్ లేదు, కానీ ప్రస్తుతానికి మాకైతే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తున్నాము ఇప్పటి వరకును. మాకు రెంటెడ్ బిల్డింగ్ 3 బిల్డింగ్లు కూడా రెంటెడ్ బిల్డింగ్లే. నెమ్మదిగా పిల్లల విషయంలో కొంతమంది దాతలు చదువుకని, కొంతమంది దాతలు ఫుడ్ కని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము పిల్లలకి మంచి సర్వీస్ ఇస్తున్నామనే విషయం తెలిసి దాతలు ముందుకు రావడం జరిగింది కొంతవరకును. ఆ దాతల సహాయంతోనే నెమ్మదిగా దీన్ని నడుపుతున్నామండి. మేడం, ఈ సంస్థని ముందు ఏ స్థాయికి తీసుకెళ్దామని అనుకుంటున్నారు? మీ అండర్లో, మీ సంరక్షణలో ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుదామని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మీ మాటల ద్వారా తెలుసుకుందామా? సార్, పిల్లలు ఇప్పటి వరకు నిజంగా మా హోమ్లో, ఈ 3 హోమ్లో ఉన్న పిల్లలు అయితే చాలా మంచిగా ఉన్నారు. ఎందుకు చెప్పానండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలు టీవీలకి, కేవలము ఫోన్లకి అలవాటు పడిపోయారు. నిజంగా చెప్పాలంటే మా దగ్గర పిల్లలు అంత ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి లేరు. దానికి విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. టీవీల ముందు కూర్చోడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపరు, అందుకు మరీ సంతోషపడుతున్నాను. నెక్స్ట్ మేము కూడా పిల్లలందరినీ డాక్టర్లు చేయాలి, ఇంజనీర్ చేయాలి కాదు, సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్లలుగా చేయాలని మా ఆశ్రమంలో కూడా పిల్లలందరికీ రోజు గుర్తుండేలాగా, అటు అంబేద్కర్ గారు, ఇటు అల్లూరి సీతారామరాజు గారు, శ్రీశ్రీ గారు, వీళ్ళందరూ, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరి గురించి నేటి తరం పిల్లలందరికీ తెలియాలని చెప్పని మేము ఈ ఆశ్రమంలోను కానీ ఆడపిల్లల ఆశ్రమంలో అయితే అందరూ స్త్రీలకు సంబంధించిన ప్రతి ఫోటో గోడకుంటుందన్నమాట. వీళ్ళు ఉదయం లేస్తే వాళ్ళ ఫోటోలు చూడాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కొంచెమైనా వీళ్ళల్లో భావీకరణ తత్వం రావాలనే ఉద్దేశం మాలో ఉండి పిల్లలందరికీ సొసైటీ పట్ల రెస్పాన్సివ్ ఉండేలాగా మేము పిల్లల ద్వారా అన్ని కార్యక్రమాలు మేము చేయడానికి ముందుకు వస్తున్నాం మా ధాత్రి ఫౌండేషన్ తరపు నుంచి అండి. మేడం, నాకు ఒక విషయం తెలిసింది, మీరు నిజం చెప్పాలి. సో ఇక్కడ ఉన్న పిల్లల్ని అందరూ మీ కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారు, కానీ మీ తర్వాత మీ వారసురాలుగా సో ఒక పాపనైతే మీరు అడాప్ట్ చేసుకున్నారని తెలిసింది. సో అది ఎంతవరకు నిజం అనేది మీ మాటల ద్వారా ఒక్కసారి మా సుమన్ టీవీ గారు ఇచ్చారు. మీరు అడిగింది నిజమే ఉంది అంతా. పాపని ఇలాగా నేను అడాప్ట్ చేసుకున్నాను, పాప నా దగ్గరే ఉంటుంది. మా తదనంతరం తను ఎదిగి చూస్తుందా లేదా అనేది భగవంతుడి దైవాధీనము. దానికి మేము చెప్తున్నాము. దానికి ఆలోచనలు అయితే చిన్ననాటి నుంచి సర్వీస్ పట్ల కానీ వాటి పట్ల కానీ చాలా ఆలోచనలు ఉంటాయి దానికి. ఒక్కోసారి మాటల్లో కూడా నేను పెద్ద అయ్యాక ఈ అమ్మఒడి అన్ని నేనే చూస్తాను అంటూ ఉంటుంది సరదాగా. మేము కూడా దానికి చాలా సంతోషపడుతూ ఉంటామండి. సో అది ఆనందకరమైన విషయమే కదండి. సో ఎందుకంటే ఒక సంస్థ స్టార్ట్ చేసేటప్పుడు సో మన వారసురాలుగా ఎవరో ఒకరు ఉండాలి, సో ఖచ్చితంగా ఉండాలి. సో ఇంతమందిలో
అందరూ ఉంటారని గ్యారంటీ లేదు. లేదు. సో అలాగని చెప్పి ఉండరని గ్యారంటీ లేదు. సో మీ అలవాట్లు, సో మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఎలాగైతే వాళ్ళని తీర్చిదిద్దుతున్నారో సో అదే విధంగా మేము కూడా మా అమ్మలాగే మేము చేయాలి కదా అని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా సరే మా సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఏమైనా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే దాతలు కొంచెం ముందుకు వస్తే మేము మంచిగా ఇంకా సర్వీస్ చేయడానికి బాగుంటుంది. సో ఖచ్చితంగా మేడం, మా తరఫు నుంచి, మా సుమన్ టీవీ తరఫు నుంచి సో మా సహాయం ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.